హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో భూకంపాల యొక్క రకాల గురించి తెలుసుకున్నామండి. అంటే ఇందులో ప్రాథమిక తరంగాలు, ద్వితీయ తరంగాలు మరియు ఉపరితల తరంగాలు. ఇవే కాకుండా ఇంకా కొన్ని భూకంపాలు, వాటి యొక్క రకాల గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. భూకంపాలు రకాలు ఈరోజు మన టాపిక్ అన్నమాట. భూకంపాలు వాటి పుట్టుకపై ఆధారపడి ఈ కింది విధంగా వర్గీకరించడం జరిగింది. ఇందులో మొదటి భూకంపం అగ్నిపర్వత భూకంపాలు అన్నమాట. అగ్నిపర్వత ప్రక్రియ భూకంప తీవ్రతతో సంబంధం కలిగి ఉంది. భూకంప వేగం అనేది ముఖ్యంగా అగ్నిపర్వత విస్ఫోటనం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంది. ఇటువంటి తరంగాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. క్రాకటోవా విస్ఫోటనంలో 1883లో భూకంప తరంగాలు సుమారు 12,874 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయన్నమాట. మొట్టమొదటి భూకంపాల యొక్క రకం అగ్నిపర్వత భూకంపాలు. ఇవి వేటితో సంబంధాన్ని కలిగి ఉంటే పేరులోనే ఉందండి, అగ్నిపర్వత భూకంపాలు అని. అంటే అగ్నిపర్వతాలతో ఇవి సంబంధాన్ని కలిగి ఉంటాయి. వీటి యొక్క వేగం అనేది ఎలా ఉంటుంది అంటే, అగ్నిపర్వతం అనేది బద్దలవుతుంది కదా, ఆ బద్దలయ్యే ప్రభావం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇటువంటి తరంగాలు ఎక్కువ దూరం అనేది ప్రయాణిస్తాయి. అంటే వాటి యొక్క బద్దలవ్వడం అనేది ఎంత తీవ్రంగా అయితే ఉంటుందో అంత దూరం అనేది ప్రయాణిస్తాయి అన్నమాట. ఇందులో క్రాకటోవా విస్ఫోటనం అని అంటారు. ఈ క్రాకటోవా విస్ఫోటనం ఎప్పుడు సంభవించింది అంటే 1883లో. వీటిలో భూకంప తరంగాలు సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి అంటే 12,874 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి అన్నమాట. నెక్స్ట్ రెండవ భూకంపాల రకం తీసుకుంటే టెక్టానిక్ భూకంపం. టెక్టానిక్ అనేది గ్రీకు పదం కాగా దీని అర్థం నిర్మించు. టెక్టానిక్ అనే పదం అంతర్గత బలాలతో భూ ఉపరితలంపై నిర్మితమయ్యే అన్ని వస్తువులకు ఆపాదించబడుతుంది. ఈ చర్యలో సంపీడనం, తన్యత మొదలైన చర్యలు ఉంటాయి. తన్యత బలాలు భ్రంశాలు ఏర్పరచగా, సంపీడన బలాలు శిలల ముడతలు ఏర్పడడానికి తోడ్పడతాయి. ఈ బలాలు చివరికి భూకంపాలకు దారితీస్తాయి. ఉదాహరణకు బీహార్ 1934, అస్సాం 1950 సంవత్సరం భూకంపాలు ఇటువంటి భూకంపాలకు ఉదాహరణ అన్నమాట. మనం మొదట అగ్నిపర్వత భూకంపాల గురించి తెలుసుకున్నాం. రెండవది టెక్టానిక్ భూకంపం. ఈ టెక్టానిక్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే గ్రీకు భాషా పదం నుంచి వచ్చిందనమాట. టెక్టానిక్ అనగా నిర్మించడం. టెక్టానిక్ అనే పదం అంతర్గత బలాలతో భూ ఉపరితలంపై నిర్మితమయ్యి అన్ని వస్తువులకు ఆపాదించబడుతుంది అనమాట. అంటే భూమి మీద ఏ వస్తువులైతే ఉన్నాయో అన్ని వస్తువులకు కూడా ఇది ఆపాదించబడుతుంది. వీటిలో సంపీడనం మరియు తన్యత అనే చర్యలు రెండు ఉంటాయన్నమాట. ఇక్కడ తన్యత బలాలనేవి భ్రంశాలు చెందుతాయి. సంపీడన బలాలనేవి శిలల ముడతలు ఏర్పడడానికి తోడ్పడతాయి. అంటే శిలల యొక్క ముడతలు దేని వల్ల ఏర్పడతాయి, ఏ బలాల వల్ల ఏర్పడతాయి అంటే సంపీడన బలాల వల్ల ఏర్పడతాయి. ఈ బలాలు చివరికి భూకంపాలకు దారితీస్తాయి అన్నమాట. అంటే టెక్టానిక్ భూకంపాలకి ఉదాహరణ ఏవి అంటే బీహార్లో ఏర్పడిన 1934 సంవత్సరంలో ఏర్పడిన భూకంపం, తర్వాత అస్సాంలో 1950 సంవత్సరంలో ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ మూడవ భూకంప రకమైన పతనం చెందించే భూకంపాలు. ఎక్కువగా కదలికలు గల ప్రదేశాలకు భూగర్భ గనుల ఉపరితలం పతనం చెంది చిన్న చిన్న భూకంపాలు అనేవి ఏర్పడతాయి. అంటే పేరులోనే ఉందండి, పతనం చెందించే భూకంపాలు. పతనం చెందుతాయి అంటే వెళ్ళిపోవడం అని. ఎక్కువగా కదలికలు గల ప్రదేశాలకు భూగర్భ గనుల ఉపరితలం పతనం చెంది చిన్న చిన్న భూకంపాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ ప్రేలుడు భూకంపాలు. భూమిలో ఏర్పడే కదలికలు ప్రేలుడు సంభవించినప్పుడు జరిగితే అటువంటివి ప్రేలుడు భూకంపాలు. ఇవి కూడా పేరులోనే ఉంది. ఎప్పుడైతే ప్రేలుడు సంభవిస్తాయో అప్పుడు ఏర్పడే భూకంపాలు ప్రేలుడు భూకంపాలు అన్నమాట. నెక్స్ట్ రిజర్వాయర్ ప్రేరిత భూకంపాలు. పెద్ద పెద్ద జలాశయాలు నిర్మించడం వల్ల ఏర్పడే భూకంపాలు ఈ రకానికి చెందినవి. పెద్ద పెద్ద జలాశయాలు ఎక్కడ నిర్మిస్తారు? రిజర్వాయర్ దగ్గర నిర్మిస్తారన్నమాట. ఇటువంటి భూకంపాలను రిజర్వాయర్ ప్రేరిత భూకంపాలు అని అంటారు. ఈ భూకంపం ద్వారా జరిగిన సంఘటనలు భూకంప తీవ్రత ద్వారా కొలుస్తారు. భూ ఉపరితలంపై నిర్మాణాలకు, జీవానికి జరిగే నష్టాలను భూకంప తీవ్రతగా కొలవగా, భూకంపం సంభవించినప్పుడు విడుదలయ్యే శక్తిని పరిమాణం రూపంలో కొలుస్తారు. భూకంప శక్తిని లేదా పరిమాణం 0 to 10 రూపంలో లెక్కించగా
వాటి తీవ్రత అనేది మెర్కరీ స్కేల్పై 1 నుంచి 12 వరకు లెక్కిస్తారు. దీనిని ఇటలీ దేశానికి చెందిన భూకంప శాస్త్రజ్ఞుడు కనుగొన్నారన్నమాట. ఇక్కడ భూకంపం సంభవించినప్పుడు అప్పుడు విడుదలయ్యే శక్తిని వేటి రూపంలో కొలుస్తారు అంటే పరిమాణం రూపంలో కొలుస్తారు. భూకంప శక్తిని లేదా వాటి యొక్క పరిమాణాన్ని ఏ రూపంలో మనం లెక్కించవచ్చు అంటే 0 to 10 రూపంలో లెక్కించవచ్చు. వీటి యొక్క తీవ్రత అనేది ఎలా లెక్కిస్తారు అంటే మెర్కలీ స్కేల్పై 1 నుంచి 12 వరకు లెక్కిస్తారనమాట. అంటే దీని గురించి తెలియజేసింది ఎవరు అంటే ఇటలీ శాస్త్రజ్ఞుడైన భూకంప శాస్త్రజ్ఞుడు కనుగొన్నారనమాట. భూకంప ప్రభావం ఎలా ఉంటుంది అంటే భూమి వణుకు చెందడం మరియు విస్ఫోటనం చెందడం. అంటే భూమి అనేది కదులుతూ ఉంటుంది, అలాగే విస్ఫోటనం కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ భూపాతాలు జరగడం, మంటలు ఏర్పడటం, నిర్మాణాలు పతనం చెందడం, వస్తువులు పడిపోవడం, హిమ సంపాతాలు, భూమి స్థానభ్రంశం చెందడం, తర్వాత వరదలు, సునామీ, తర్వాత అధికేంద్రం సముద్రం కింది భాగంలో ఉండి భూకంప పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే సునామీ అనేది సంభవిస్తుంది. అంటే ఈ భూకంపాలు అనేవి తీవ్రంగా ఏర్పడితే వాటి యొక్క కేంద్రం అనేది సముద్రం యొక్క కింది భాగంలో ఉంటే అవే ఎలా మారతాయి అంటే సునామీలుగా కూడా మారడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ భూమి దృష్ట్యా భూపటలం యొక్క మందం గురించి మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనకి భూపటలం యొక్క మందం గురించి మనం తీసుకుంటే భూప్రావారం మొదట, తర్వాత బాహ్య కేంద్రం, తర్వాత అంతర్కేంద్రం. మొదట అంతర్కేంద్రం మనం తీసుకుంటే అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 6390 కిలోమీటర్లు. తర్వాత బాహ్య కేంద్రం 5000 కిలోమీటర్లు అనమాట. భూప్రావారం 3000 కిలోమీటర్లు. తర్వాత ఇక్కడ సముద్రం, మైదానం, పర్వతం, ఇవి 3 కూడా ఉంటాయి కదండి. ఇవి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి అంటే 8 కిలోమీటర్లు అనమాట. నెక్స్ట్ భూమి నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ టాపిక్ భూమి నిర్మాణం. ఇందులో భూపటలం గురించి మనం తెలుసుకుంటే భూమికి బయట గల అత్యంత ఘనమైన భాగాన్ని భూపటలం అని అంటారు. అంటే భూమికి ఏదైతే బయట ఉంటుందో ఆ బయట ఉన్న గట్టిదైన భాగమే పటలం అన్నమాట. దీని యొక్క సగటు సాంద్రత 2.79 కిలోమీటర్స్. భూపటలం యొక్క మందం ఖండంపై 30 కిలోమీటర్లు, సముద్రంపై 5 కిలోమీటర్లు వేరువేరుగా ఉంటుంది. ఖండంపై పటలం కొన్ని పర్వత ప్రదేశాల్లో మందంగా ఉంటుంది. ఈ పటలం అనేది దేనితో ఏర్పడి ఉంటుంది అంటే భారీ రాళ్లతో ఏర్పడి ఉంటుందన్నమాట. అది పటలం. అంటే భూపటలం గురించి ఇంకొకసారి మనం తెలియజేస్తుంటే భూమికి బయట గల ప్రాంతాన్ని మనం ఏమంటాం? భూమికి బయట ఉన్న అతి గట్టిదైన ప్రదేశాన్ని మనం భూపటలం అని అంటాం. వీటి యొక్క సాంద్రత ఎలా ఉంటుంది అంటే 2.79 కిలోమీటర్స్. భూపటలం యొక్క మందం ఖండంపై ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అంటే 30 కిలోమీటర్లు. సముద్రంపై ఎలా ఉంటుంది అంటే 5 కిలోమీటర్లు అనమాట. ఖండంపై పటలం అనేది కొన్ని పర్వత ప్రదేశాల్లో మందంగా ఉంటుంది, అలాగే భారీ రాళ్లతో కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ భూప్రావారం గురించి మనం తెలుసుకుంటే పటలం తర్వాతి భాగాన్ని మనం ప్రావారం అని అంటాం. పటలానికి బాహ్య ప్రావారానికి మధ్య గల సరిహద్దును మొహరోవిక్ లేదా మోహో అని అంటారనమాట. ప్రావారం మోహో నుంచి 2900 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. ఈ ఆవరణ యొక్క పైన ప్రాంతాలు లోతైన ప్రాంతాలతో పోలిస్తే మరింత తేలికగా ఉంటాయి. ఈ ప్రావారం యొక్క పై ప్రాంతాలు భూమిలోని ఉష్ణ ప్రసరణ వ్యవస్థకు మరింత ప్రతిస్పందిస్తాయి. ఈ పైన ప్రాంతాన్ని ఎస్తనోస్పియర్ అని అంటారు. ఈ పొర సౌకర్యవంతంగా పరిగణించబడుతుంది. దీన్నే ప్లాస్టిక్ పొర అని పిలవడం జరుగుతుంది. విస్ఫోటన సమయంలో మాగ్మా రావడానికి ప్రధాన మూలంగా ఈ పొర పనిచేస్తుంది. ఈ పొర భూమి కంటే ఎక్కువ సాంద్రతను 3.4 గ్రామ్స్ లేదా ఘన సెంటీమీటర్స్ కలిగి ఉంటుంది. భూపటలం బాహ్య ప్రావారం రెండింటినీ కలిపి మనం శిలావరణం అని అంటారు. ఇది ఎస్తనోస్పియర్ కంటే ఎక్కువ సాంద్రతను కలిగి ఉండి ఘనస్థితిని కలిగి ఉంటుంది. ఓకే అండి, రెండవ పొర అయిన భూప్రావారం గురించి మనం తెలుసుకుంటే భూపటలం తర్వాత భాగాన్ని మనం భూప్రావారం అని అంటారు. ఇక్కడ పటలానికి బాహ్య ప్రావారానికి మధ్య గల సరిహద్దుని ఏమంటారు అంటే మొహరోవిక్ లేదా మోహో అని అంటారు.
భూపటలానికి బాహ్య ప్రావారానికి మధ్య గల సరిహద్దును మొహరోవిక్ లేదా మోహో అని అంటారు. ఇక్కడ మోహో నుంచి 2900 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీటి పైన ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఎస్థెనోస్పియర్ అని అంటారు. ఇది దేనికి దారి తీస్తుంది అంటే ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీన్నే మనం ప్లాస్టిక్ పొర అని కూడా పిలుస్తామన్నమాట. ప్లాస్టిక్ పొర అని దేన్ని అంటారు అంటే ఎస్థెనోస్పియర్. ఇక్కడ విస్ఫోటన సమయంలో మాగ్మా రావడానికి ప్రధాన మూలంగా ఏ పొర పనిచేస్తుంది అంటే ఎస్థెనోస్పియర్ అనే పొర పనిచేస్తుంది అన్నమాట. ఈ పొర భూమి కంటే ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. ఎంత సాంద్రత అంటే 3.4 గ్రామ్స్ లేదా ఘన సెంటీమీటర్స్. భూపటలం బాహ్య ప్రావారం రెండింటినీ కలిపి మనం ఏమంటామంటే శిలావరణం. ఇది ఎస్థెనోస్పియర్ కంటే ఎక్కువ సాంద్రతను కలిగి ఉండి ఘన స్థితిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ భూకేంద్ర మండలం. ఈ ప్రాంతం భూమిలో లోతైన ప్రదేశంతో పాటు దీని దగ్గర చేరటం అసాధ్యమైన అంశం. అంతర ప్రావారం నుంచి 2900 కిలోమీటర్ల నుంచి 6371 కిలోమీటర్ లోతు మేర వ్యాపించి ఉంటుంది. కేంద్రం తిరిగి బాహ్య కేంద్రం 2900 నుంచి 5150 కిలోమీటర్ల వరకు, అంతర కేంద్రం 5150 నుంచి 150 కిలోమీటర్ల నుంచి 6371 కిలోమీటర్లుగా విభజించబడింది. సగటు సాంద్రత 13 గ్రాములు లేదా ఘన సెంటీమీటర్స్. ఈ కేంద్రం భారీ లోహాలైన ఇనుము నికెల్తో నిర్మించబడుతుంది కాబట్టి దీనిని నిఫే అని కూడా అంటారన్నమాట. ఈ భూకేంద్ర మండలం గురించి ఒకసారి మెయిన్ పాయింట్స్ తెలుసుకుందామండి. ఈ ప్రాంతం భూమిలో చాలా లోతైన ప్రాంతం అన్నమాట. భూమిలో అతి లోతైన ప్రాంతం ఏది అంటే భూకేంద్ర మండలం. ఇది చాలా అసాధ్యమైన అంశం అన్నమాట. ఇది అంతర ప్రావారం నుంచి ఎన్ని కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది అంటే 2900 కిలోమీటర్ల లోతు మేర వ్యాపించి ఉంటుంది. అంటే 2900 నుంచి 6371 కిలోమీటర్లు లోతు వ్యాపించి ఉంటుందన్నమాట. కేంద్రం తిరిగి బాహ్య కేంద్రం 2900 నుంచి 5150 కిలోమీటర్ల వరకు, అంతర కేంద్రం 5150 కిలోమీటర్ల నుంచి 6371 కిలోమీటర్లుగా విభజించబడిందనమాట. దీని యొక్క సాంద్రత ఎంత ఉంది అంటే 13 గ్రాములు లేదా ఘన సెంటీమీటర్స్. ఈ కేంద్రం భారీ లోహాలైన అంటే భూకేంద్ర మండలం అనేది ఏ లోహాలు కలిగి ఉంది అంటే ఇనుము, నికెల్. వీటికే ఏ పేరు పెట్టారు అంటే నిఫే అని కూడా అంటారనమాట. ఇవి భూమి యొక్క పొరలు ఏవేవి అంటే భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పొరల గురించి బాగా నేర్చుకోవాలి. ఇవి బిట్స్ కూడా అడుగుతారు అలాగే. ఓకే అండి, ఈరోజు క్లాస్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా మీకు ఎలా క్లాస్ చెప్పాలి అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.